హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమాంశి వ్లాగ్స్. ఈ వ్లాగ్లో అయితే మా ఇంట్లో కజ్జికాయలు అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఈ ఫెస్టివల్కి ప్రతి ఒక్కరి ఇంట్లోనూ మా ఊర్లో అయితే ఖచ్చితంగా ఈ కజ్జికాయలు అయితే ప్రిపేర్ చేస్తారనమాట. ఫస్ట్ అయితే అరిసెలు అయితే ప్రిపేర్ చేసేసాం కదా, సెకండ్ అయితే ఈ కజ్జికాయలు అనేటివి ప్రిపేర్ చేస్తున్నాము. ఈ కజ్జికాయలు అనేటివి ఓలిగరవ్వ, పప్పులు, బెల్లం యూజ్ చేసి చేస్తామన్నమాట. ఓలిగరవ్వనైతే ఒక 1 అవర్ 2 అవర్స్ ముందే నానబెట్టుకోవాలి పిండి ముద్దలాగా. అలా నానిన తర్వాత అయితే రౌండ్స్ అయితే చేసుకోవాలి, చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని వాటిని రేకులు పట్టేసేయాలి. రేకులు పట్టిన తర్వాత అయితే రేకులు పట్టిన దాంట్లోకి పప్పులు, బెల్లం పౌడర్ చేసిన దాన్ని వేసేసి కజ్జికాయ అయితే అల్లేసుకోవాలన్నమాట. అలా అల్లేసుకున్న ఒక 10 to 15 మినిట్స్ తర్వాత అయితే కజ్జికాయలు అయితే డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్లో. ఇలా అయితే సింపుల్గా అయితే కజ్జికాయలు అయితే ప్రిపేర్ అయిపోతాయి అన్నమాట. ఇవి ఇలా వేడివేడిగా తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. నాకైతే ఇలానే చాలా ఇష్టం. ఈ కజ్జికాయలు అయితే 1 month వరకు నిలువ ఉంటాయన్నమాట. బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. ఈ కజ్జికాయల ప్రాసెస్ అయితే చిన్నదే, కానీ ఖచ్చితంగా పక్కన నైబర్స్ హెల్ప్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే చాలా చేస్తాం కదా, కొన్ని అయితే చేయలేం కదా పిండి వంటలు అంటే. కాబట్టి మేమైతే ఖచ్చితంగా నైబర్ హెల్ప్ అయితే తీసుకున్నాం అనమాట. తనైతే చిట్టి అనమాట, మా నైబరు. తనైతే రేకులు పట్టిస్తుంది, అమ్మ అయితే కజ్జికాయలు అల్లేస్తుంది అనమాట. అల్లిన వాటిని నేనేమో డీప్ ఫ్రై చేస్తున్నాను. చేసిన వాటిని డాడీ కూడా టేస్ట్ చూసేసాడు, చూసి ఎలా చెప్పాడో చూడండి. ఇలా మా ఇంట్లో అయితే కజ్జికాయల ప్రాసెస్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.